గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ శివ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్లుగా చాలామంది అసిస్టెంట్లుగా పనిచేశారు. ముఖ్యంగా వంశీ గారు. ఒకరోజు ఆయన ఒక డబ్బింగ్ థియేటర్లో చిన్న నేల మీద అట్ట పనుకొని నిద్రలేదంట. రోజు మొత్తం మీద హాఫ్ అన్ అవర్ 1 అవర్ నిద్ర అంట. అట్ట నేల మీద పనుకొని ఉంటే చూశాడంట ఆర్జీవి. అది ఈ మధ్య కూడా ఆయన ప్రస్తావించారు. వంశీ, నేను మర్చిపోలేదు వంశీ, నిద్ర కూడా పోకుండా నువ్వు అట్ట నేల మీద పనుకొని. చెన్నైలోనా? ఏందా ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి. అప్పుడు ప్రసాద్ ల్యాబ్లు ఇవన్నిటి కష్టం కాబట్టి చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అది విజయన్ థియేటర్ అంటే అది పేరు గుర్తులేదు. థియేటర్లో పాపం డబ్బింగ్ చెప్పి తర్వాత మిక్సింగ్లు చేసి అవి చేసి నిద్ర ఉండేది కాదు వీడికి. రాము గారు చూస్తేనేమో వెళ్ళేసి రామునే ఏ టైంకి వస్తాడో తెలియదు. ఎయిటింగ్ కానీ అంత టేబుల్ అంతా అక్కడే కదా, వాడికి నిద్ర ఉండేది కదా. కళ్ళు ఎంత ఇప్పటికీ పాపం కళ్ళు ఇంతే కళ్ళు ఉంటాయి ఆడి. దాని తోటి ఇంత అయిపోయాయి పాపం. అంటే వర్క్ టెన్షన్కి ఎక్కడంటే అక్కడ పడుకునేవాడు బాబు, బాగా కష్టపడి పడుకునేవాడు. ఒకసారి రాము గారు వచ్చి చూశాడంట. చూసి ఏంటి జనరల్గా జరుగుతూ ఉంటాయి నాన్నయ్య అన్నీ. సో అప్పటి నుంచి ఆయన మీద ఇంకా లవ్ ఎక్కువ అయిపోయినట్టుంది ఆర్జీవికి. అజ్జికి ఒకళ్ళని కదా కష్టపడినట్టు ప్రతి వాడికి. ఇప్పుడు నేనన్న లవ్వే, వంశీ అన్న లవ్వే, ఉత్తేజ అన్న లవ్వే. అంటే ఆయన కష్టాన్ని పని చేస్తున్నాడా లేదా. అండ్ షూటింగ్ సమయంలో, శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు నేను చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నతో మేము చేస్తున్నాం. అవును, ఆ పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా స్టడీగా వెళ్తుంది. అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్. చిన్న సౌండ్ అనుమానంగానే అయిపోయాడు రీడ్ అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటే పాపం పరిగెత్తుకొచ్చి ఇట్లా తిరిగేటప్పటికి వెనక పోల్ ఉంది. ఒరిజినల్గా కొట్టుకున్నాడు. అది అలాగే ఆ స్టైల్ బాగుంది పెట్టేయి అన్నాడు అంతే. ఆ తర్వాత చూస్తే వాడికి ఇంత బొప్పి, అసలు తలకాయ పగిలిపోయింది అనుకున్నాం. అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేను. పోల్ అంటే అంత ఎంత హెవీగా పరిగెత్తుకుంటే పోల్ తగలటం అంటే మామూలు మాట కాదు. అది అసలు శివాలో ప్రతిదీ ఒక మెమరీ అనండి. ఇదే కాదు, పరిగెత్తుకుంటే అంత పరిగెత్తుకుంటుంటే పక్కన ఒకడొచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు. మేమేమనుకుంటున్నాం అంటే పరిగెత్తుకొచ్చిన నరుకుతాడు అనుకోండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్రిల్. ఓకే, ఇప్పుడు నువ్వు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒకటి చేతిలో కత్తి ఉంది, వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అది వచ్చాగానే ఇంకోటి కత్తి అడుగుతాడు వెళ్ళి. అంటే ఇట్లా మాకు కూడా ఏమిటంటే మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి, ఆశ్చర్యంగా ఉండేవి. అంతే కదా. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా ఎవడో కత్తి పట్టుకుంటే ఆడే వేసేస్తాడు అనుకుంటాం, కానీ ఆయన పక్కన ఈడేసేస్తాడు అనేది శుభలాక్ సుధాకర్. అవునవును, అదొక హైలైట్ షాట్. అది శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే మీరు ఏం చెప్పేవారు? నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే. హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన. అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు. ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన, తెలిసి మనలో ఒకడిగానే ఉంటాడు. అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర, నాకు కొంచెం నమ్మకం వస్తుంది, అవన్నీ మాకు ఉండే కాదండి. నమ్మకం వస్తుంది, నమ్మకం సినిమా తీసేటప్పుడు మేము సినిమాలు తీసుకుంటాం వెళ్ళిపోతాం. అయితే మన మద్రాసు ఆఫీస్ ఉండేది, అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో. బుర్రా కేవ్లో చేసాం సాంగ్. అవును, ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు, వెంకట గారు, నేను, ఉత్తేజు, వంశీ వీళ్ళందరూ సాంగ్ వేస్తున్నారా అన్నారు. మేము సాంగ్ చూస్తే నాకు మతిపోయింది. బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడదు సార్ అన్న సురేంద్ర గారితో. రా ఊపుతున్నా అన్నారు. ఏం సార్ బాగుంది సార్.
అంటే అప్పటి వరకు చూసినవన్నీ గాలిలో ఎగిరేయి గాలిలో పోయేది. మేము మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రా కేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు. అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది. ఇప్పుడంటే లైట్లు ఈజీ ఉండేది, కానీ అప్పుడు అసలు అరకు వెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి. ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్న సినిమా భలే ఉంటుంది సార్. సాంగ్ అదిరిపోయింది అన్నమాట సాంగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి? నాగార్జున గారికి సినిమా రిలీజ్కి ఇక్కడ లేవు, మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి. అరే సినిమా బాగుందంటరా, చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను, ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళాం. శివనాగేశ్వరరావు ఆ సినిమాకి కో డైరెక్టర్ బయట బాగుందంట, ఫోన్లు వస్తున్నారా సినిమా బాగుందంట. అక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయి పెద్ద హిట్ అయిపోయింది. మేము అవుట్డోర్లో ఉండటం వల్ల మాకు తెలియలే. సినిమా బాగుందంటే బాగుంది అంతవరకే. బాగుందంటారా, ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి, బాగుంది కంగ్రాట్స్, అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా బాగుంది, హ్యాపీ, సినిమా మామూలు సినిమా బాగుందంట. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, సత్యం గోకుల్ థియేటర్కి వెళ్ళి చూసా. ఓకే. అమ్మ సైకిళ్ళు, రోడ్ల మీద అన్ని సైకిళ్ళే, రోడ్ల మీద రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు, జనం, కేకలు, అరుపులు అట్లా చూస్తే అసలు నాకు నేనేం చేసిన సినిమానేనా, అసలు ఈ సినిమానా, ఏంట్రా ఇది, సౌండ్ ఎఫెక్ట్. అంతకుముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు, దడ 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 అంటుంటే గుండె దడ్ 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 అంటే మేము పని చేసాం ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను. మీరు ఒక ఆడియన్ అయిపోయా. అసలు ఆ పాటలు ఏంటి, ఆ జీన్స్ అసలు అప్పట్లో అమ్మ ఆడవాళ్ళు ఏదో లంగాలు ఇవన్నీ ఉండేవి కదా, ఇలా జీన్స్ గించేస్తుంది అమ్మ, డ్యాన్సర్స్ ఎంత బాగుంటారా అన్నీ కదా, ఏముంది అనుకోండి మీరు అమ్మ డ్యాన్స్. అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా. పార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా. మేము పని చేసిన వాళ్ళం కానీ కష్టపడిన వాళ్ళం, కష్టం అని తెలిసేది కాదు. అవును. అసలు ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం. సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు. ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ క్షణక్షణం, మళ్ళీ దీన్నే హిందీ చేసాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం. సో ఇప్పుడు ఏమైపోయింది, మాదంతా రాము గ్రూప్ అయిపోయింది. ఎన్నేళ్ళు ట్రావెల్ అయ్యారు మీరు రామ్ గోపాల్ గారితో? రాము గారితో ఒక రంగీలా 2 ఏళ్ళు, ఒక 5-6 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాయి. ఆ తర్వాత ఇక నాగార్జున గారి పర్సనల్ అయిపోయా, నిన్నే పెళ్ళాడు. రంగీల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక బిత్రపోయిన క్షణం అది. అవును. ఎవరీడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది సినిమా తీయడం అని మమ్మల్ని అడిగేవాళ్ళు. అరే కాశారే క్యా చదువుతా నాకు జాకీ షరఫ్ చెప్తా ఉండేవాడు, కంపెనీ చీఫ్. अरे क्या है रे तनहा कितना दिन निकालता रे क्या रे किधर से लेके आए పద్దాక మేము ఏం చేసి ఏది పెట్టినా ఏదన్నా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం, ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం. అమీర్ ఖాన్ గెటప్ వేసింది కూడా నేనే దానికి. ఆ గడ్డం ఉండేది, తన గడ్డం పెట్టి స్కార్ వేసి ఒకే రామోయే విచిత్రం. అంటే అంటే ఇప్పుడు మేము చాలా చిన్న వయసు సార్. ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లేకుంటే బయట దేశాలు ఇట్లా ఆడుతున్నప్పుడు మన డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. బట్ నేను అది స్టార్ట్ చేసింది ఆయన, మీరు దానికి ప్రత్యక్షంగా పనిచేశాను కాబట్టి ఎంత గర్వంగా ఉండేదంటే, షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కొనే వై అన్నాడు రామ్ గోపాల్ వర్మ అంటే అంత ప్రౌడ్గా చెప్పాడు. నేను చెప్పేవాడిని రామ్ గోపాల్ వర్మ, ఓ వర్మ శివాని కాలేనా, శివాని కాల, అరే కిక్కు అంటే ఆ పేరు చెప్పుకుంటానికి కూడా మాకు అంత గర్వంగా ఉండేది. రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ అనేది బేస్ వాయిస్ అని చెప్పేవాడిని. అక్కడ వాళ్ళతో దగ్గర ఒక సంవత్సరాలు ఉన్నాం బాంబేలో రంగీలా టైంలో. ఆ పేరులో ఒక మెసేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే కనికట్టు, ఎవరిని ఏమనేవాడు కాదు, చెయ్యాలనిపించేది మాకు. మరి మమ్మల్ని తిట్టేవాడు కాదు, చేయమనేవాడు కాదు, ఏమనేవాడు. రాము దగ్గర పక్కన నుంచుంటే ఒక వైబ్రేషన్. ఆ షాట్
ఎలా అంటే ఏం పెడుతున్నాను అదంటే ఏదో మొత్తానికి కాదు మరి ఒక సినిమా ఆయన ముఖం ఒక సినిమా రాము ముఖం. ఆ శివ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ బయటికి వెళ్ళి కార్లలో లేపేవాళ్ళు అంటే మేము అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ మమ్మల్ని తిరిగేవాళ్ళు. ఎవరంటే నేను, ఉత్తేజు, వంశీ, తేజ, తర్వాత